1990s లో జపాన్ బుల్లెట్ ట్రైన్స్ అయితే ఒక విచిత్రమైన ప్రాబ్లం ఉండేది. ఈ బుల్లెట్ ట్రైన్స్ ఎప్పుడైనా ఒక టనల్ లో ఫుల్ స్పీడ్ లో ఎంటర్ అయినప్పుడు టనల్ లో ఉన్న ఎయిర్ కంప్రెస్ అయ్యి ఒక పెద్ద బ్లాస్ట్ అయిన సౌండ్ అయితే బయటకు వచ్చేది. ప్రతిసారి అలాగే ఎలా అనిపిస్తుంది అంటే ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ అయిందేమో ఒక డౌట్ వస్తుంది. ఆ టనల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ సౌండ్ విని చాలా ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళు. చాలా మంది ఇంజనీర్స్ వచ్చి చాలా విధాలుగా ట్రై చేశారు కానీ ఏది వర్క్ కాలేదు. అప్పుడు అక్కడ ఒక ఇంజనీర్ అయితే వస్తాడు. అతనికి బర్డ్స్ పక్షులన్నా చాలా ఇష్టం. ఒక రోజు అతను కింగ్ ఫిషర్ బర్డ్ అయితే అబ్జర్వ్ చేస్తాడు. అతను అబ్జర్వ్ చేస్తాడు కింగ్ ఫిషర్ బర్డ్ వాటర్ లో ఫుల్ స్పీడ్ లో ఎలా వచ్చి డైవ్ చేస్తుందని. అండ్ కింగ్ ఫిషర్ వాటర్ ని ఎక్కువ స్ప్లష్ చేయకుండా డైవ్ చేస్తుంది. దాని రీజన్ ఏంటంటే దాని ముక్కు లాంగ్, థిన్, షార్పర్ అండ్ పాయింటెడ్. అండ్ ఇక్కడ ఆ ఇంజనీర్ కు ఒక ఐడియా వస్తుంది. అతను బుల్లెట్ ట్రైన్ ది ఫ్రంట్ పార్ట్ అయితే రీడిజైన్ చేశాడు అచ్చం కింగ్ ఫిషర్ ది ముక్కు లాగా. అండ్ రిజల్ట్ ఆ బ్లాస్ట్ సౌండ్ అయితే ఆగిపోయింది. ఇంకా ట్రైన్ స్పీడ్ అయితే ఇంకా పెరిగింది డ్యూ టు బెటర్ ఏరోడైనమిక్స్. మనం చాలా సొల్యూషన్స్ సైన్స్ లో వెతుకుతాం కానీ కొన్ని సొల్యూషన్స్ ఆల్రెడీ నేచర్ మనకి చూపించేస్తుంటుంది. అండ్ ఏదైనా కొత్తగా తెలుసుకున్నారంటే నా పేజ్ అయితే ఫాలో చేసుకోండి.